ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మాఘమాసం హిందూ చాంద్రమాన పంచాంగంలో 11వ నెలగా పరిగణించబడుతుంది. ఉత్తరాయణ కాలంలో భాగంగా ఉండటం వల్ల ఇది అత్యంత పవిత్రమైన మాసం. మాఘ అనే పదానికి సంస్కృతంలో పాపాలను నాశనం చేసేది అని అర్థం. కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రధానమైనట్టు మాఘమాసం ఉత్తరాయణంలో అంతే ప్రాముఖ్యత కలిగినది. సూర్యుడు మకర రాశిలో సంచరించే కారణంగా ప్రత్యూష కాలంలో స్నానాలు చేస్తే ప్రయాగతీర్థ స్నానఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. ఇంద్రుడికి మఘవుడు అనే ఇంకో పేరు ఉండటం, క్రతువులు జరిగే మాసంగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. శిశిర ఋతువులో చెట్లు కాచే కాలంలో ఆధ్యాత్మిక చింతనకు అనుకూలం. మాఘ స్నానం మహాతీర్థంగా పిలువబడుతుంది. మృకండు ముని కుమారుడు మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని మాఘ పూర్ణిమను మహామాఘిగా భావిస్తారు. ఇది శివవిష్ణువులకు ప్రీతికరం. మాఘమాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. వసంత పంచమి, శుక్ల పంచమి సరస్వతీదేవి పూజ, విద్యారంభం. రథ సప్తమి, శుక్ల సప్తమి సూర్యదేవునికి అర్ఘ్యం, రథ ఆకారంగా పూజ. మహాశివరాత్రి, కృష్ణ చతుర్దశి శివలింగార్చన, రాత్రి వ్రతం. మాఘ పూర్ణిమ, సతీదేవి జన్మదినం, త్రివేణి సంగమ స్నానం. ఈ పండుగలు భక్తి, జ్ఞానప్రదాయాలను ప్రోత్సహిస్తాయి. ఉదయం ప్రత్యూష స్నానం మొదలు సూర్యార్ఘ్యం, దీపారాధన చేయాలి. నువ్వుల హోమం, తిలదానం, నువ్వులు తినడం ముఖ్యం. శుద్ధ విద్యన బెల్లముప్పు దానం, వస్త్రాలు, అన్నదానం చేయడం పుణ్యకరం. శుక్లపక్ష పంచమి, సరస్వతీ పూజ, సప్తమి, సూర్య పూజ, ఏకాదశి, విష్ణువ్రతం, పూర్ణిమ, సతీ పూజ, కృష్ణపక్ష పాడ్యమి, ఉమాపూజ, చవితి, గణేశ పూజ, సప్తమి, ఏకాదశి, అమావాస్య, పితృశ్రాద్ధం లో ప్రత్యేక వ్రతాలు, మాఘ పురాణం, భగవద్గీత పఠనం, ఆదివారాలు శివపూజలు చేయాలి. ఈ కార్యక్రమాలు సర్వ పాపాల హరానికి దారితీస్తాయి. ఓం నమో నారాయణాయ.